రాజు వెడ్స్ రాంబాయ్, అఖిల్ రాజ్ తేజస్వీరావు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కంపర్ట్ సాయిల్ దర్శకత్వం వహించారు. లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా సరే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ సినిమాలో ఉన్న కథ కోసం మాట్లాడుకుందాం. ఈ సినిమాలో ఉన్న కథ చాలా రియల్ స్టోరీ. ఇది నిజంగా జరిగిన కథనే తీసుకున్నారు. విలేజ్లో బ్యాండ్ కొడుతూ లైఫ్ లీడ్ చేసే ఒక కుర్రాడు అదే ఊరిలో ఉన్న ఒక అమ్మాయిని లవ్ చేస్తే, అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తన ఫాదర్ అయితే తన కొడుకు సిటీకి వెళ్ళి వేరే పని చేసుకుంటే బాగుపడతాడేమో అని చెప్పేసి ఆశిస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తన తండ్రి ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్నోడికి అయితే ఇచ్చి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి తనైతే అనుకుంటాడు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మన హీరో హీరోయిన్ ఇద్దరు అయితే లవ్లో పడతారు. ఆ లవ్లో పడిన తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిందా లేదా, ఆ పెళ్లి జరిగే ప్రాసెస్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది అనేదే కదా. అసలు హీరోయిన్ వాళ్ళ నాన్న హీరోయిన్ని ఎంత ఇబ్బంది పెట్టాడు, హీరోయిన్ హీరోకి తన తండ్రికి మధ్యలో ఎలా నలిగిపోయింది అనేదే చాలా చక్కగా అయితే చూపించారు ఈ సినిమా కథలో. ఇక ముందుగా ఈ సినిమాలో ఉన్న ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్ పర్లేదు, బాగానే ఉంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ స్టోరీ కానీ ట్రాక్ కానీ అవన్నీ బాగానే వర్కౌట్ అయినాయి. సెకండ్ హాఫ్లోనే మిగతా కథ అంతా ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే చాలా సీన్లు అయితే డ్రాగ్ చేసినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈ సినిమాలో బాగా హైలైట్ అయింది ఏదైనా ఉందంటే అది క్లైమాక్స్ అనేది చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎంత అయితే హైప్ చేశారో దానికి తగ్గట్టే క్లైమాక్స్ అయితే ఉంటుంది. మనమైతే ఎక్స్పెక్ట్ చేసి ఉండము ఇటువంటి క్లైమాక్స్ అయితే. నాకు క్లైమాక్స్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే ఫస్ట్ హాఫ్లో ఉన్న కొన్ని సీన్లు అయితే బాగానే నచ్చినాయి. కామెడీ కూడా అక్కడక్కడ పర్లేదు, బాగానే పేలింది. కాకపోతే ఏంటంటే కొన్ని సీన్లు బోరింగ్గా అలాగే డ్రాగ్ చేసినట్టుగా అనిపించాయి నాకైతే. ఇక సాంగ్స్ అయితే నాకు ఒక సాంగ్ నచ్చింది. ఆ తర్వాత బీజిఎం కూడా కొన్ని చోట్ల అయితే బాగానే లేపాడు సినిమాని. దానివల్ల కూడా సినిమా కొంచెం బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ ఈ సినిమాలో హార్డ్ హిట్టింగ్ ఏదైతే మనకు చెప్తున్నారో ఆ ఒక్క క్లైమాక్స్ కోసమే ఈ సినిమా కథ మొత్తం డ్రాగ్ చేసినట్టయితే అనిపించింది నాకు. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది, దాన్ని బాగోలేదని చెప్పుకోవడానికి లేదు. బట్ ఆ క్లైమాక్స్ మీద ఆధారపడి మిగతా సినిమా మీద అంతా గాలికి వదిలేసినట్టయితే అయింది. నాకు తెలిసి మనోడు రాసుకున్న కథ అయితే ఎక్సలెంట్గానే ఉంది. బట్ మన స్క్రీన్ మీద అయితే మాత్రం ప్రజెంట్ చేయలేకపోయారు. కొంచెం ఏంటంటే స్లో నేరేషన్లో అనిపించింది. కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకైతే. హీరో హీరోయిన్లు ఇద్దరు రాజు రాంబాయ్ పాత్రలు అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు. హీరోయిన్ అయితే ఒక మెట్టు ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్లో నటించింది ఆమె అయితే. ఆ తర్వాత మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది శివాజీ రాజా గారు కూడా తన పాత్ర మేరకు బాగానే చేశారు ఆయన కూడా యాక్టింగ్. బట్ సినిమాలో ఎక్కువ హైప్ ఇచ్చింది అలాగే గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే వాళ్ళ తర్వాత అది హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో చైతు జొన్నలగడ్డ, ఆయన అయితే జీవించేశారని చెప్పుకోవచ్చు. నాకైతే ఒక సినిమా ఆల్రెడీ మనం చూసాం, చాలా హిట్ అయిన సినిమా అది. అటువంటి క్యారెక్టర్ అనిపించింది ఇది. శివాజీ గారు చేశారు ఆ క్యారెక్టర్. సో కోర్ట్ సినిమాలో ఆయన ఎంత వైలెంట్గా ఉంటారో ఈ సినిమాలో ఇతను కూడా అంత వైలెంట్గానే కనిపిస్తాడు. బట్ ఇంకా స్కోప్ ఎక్కువ ఉంది, దాన్ని మించి చూపించవచ్చు. అలాంటి క్యారెక్టర్ రాశారు. బట్ ఓకే, పర్లేదు, సాటిస్ఫైడ్ క్యారెక్టర్ అనిపించింది నాకైతే. ఎవరైనా నిజాయితీగా లవ్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం కనెక్ట్ అయిపోతుంది. బట్ కామన్ ఆడియన్స్కి అయితే క్లైమాక్స్ మాత్రం హార్డ్ హిట్టింగ్ అనిపిస్తుంది. కొన్ని కామెడీ పంచులు అలాగే అక్కడక్కడ కనెక్ట్ అయ్యే కొన్ని లవ్ సీన్లు, వీటి కోసం అయితే డెఫినెట్గా ఈ సినిమా అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. దాంతోపాటు వీళ్ళు రీజనబుల్ రేట్స్కి తీసుకొచ్చారు కాబట్టి డెఫినెట్గా ఒకసారి థియేటర్లో అయితే ట్రై చేయండి. సినిమా మాత్రం మిస్ అవ్వద్దు. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అలాగే సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.